హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అందరికీ ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో మటన్ పికెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో మటన్ పికెల్ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 4 యాలకలు, అర ఇంచు చెక్క, 4 లవంగాలు వేసుకొని కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. మనం వేసే గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా యాడ్ చేసుకొని గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. బాగా కారం ఉన్న మిరపకాయలనే వేసుకోవాలండి. సో కారం మీరు ఎక్కువ తిన్నట్టయితే ఒక 5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఫ్లేమ్ని కట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని మొత్తం చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాతే మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి వేసి మొత్తం కూడా నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వేసే ఈ మసాలా పొడి వల్లనే మటన్ పిక్కల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి 1 కిలో మటన్ బాగా ఉప్పు, పసుపు వేసి 3-4 సార్లు వాటర్లో కడిగిన తర్వాత వేసుకోవాలి. సో మటన్ చక్కగా క్లీన్ చేసుకుంటేనే పిక్కల్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. మటన్ ఆల్రెడీ మంచినీళ్ళతో కడిగి పెట్టుకుంటాం కదండి, అవే కాసేపు మనం ప్రెషర్ కుక్కర్లోకి వదిలేస్తే కొద్దిగా వాటర్ అనేది ఊరుతాయి అన్నమాట. అప్పుడు దాన్ని చూసుకొని మనం మరొక కప్పు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 4 లేదంటే 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ బాగా ముదిరినట్టయితే ఒక 6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 70% కుక్ కావాలి చెప్పాలంటే. సో ఒకవేళ మీరు ఇంకా వాటర్ ఉన్నాయనుకుంటే ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి వాటర్ మరిగేంత వరకు ఇంకిపోయేంత వరకు పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 300 ml ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసి కొంచెం మంటను మీడియం టు హైలో పెట్టుకొని మొత్తం కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ 70% బాయిల్ చేసేసాం కాబట్టి ఇంకా రిమైనింగ్ 30% అంతా కూడా మనకు ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి. సో వాటర్ లేకుండా మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటేనే మటన్ పికెల్ చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలాగే మిగిలిన ముక్కల్ని కూడా నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. అది కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. సో ఇందులోకి 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల బాగా కారం ఉన్నటువంటి కారం పొడిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా దగ్గరుండి మాడిపోకుండా చూసుకోవాలండి, లేకుంటే మటన్ పికెల్ అనేది చేదొచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆవాలు, ధనియాలు అన్నీ వేసి పొడి, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాతే మనం ఇందులోకి 2 నిమ్మపళ్ళని రసం తీసుకొని వేయాలి. ఒకవేళ మీరు పుల్లగా ఎక్కువ తినాలనుకుంటే ఒక 2.5 నిమ్మకాయలని తీసుకొని పసరు వేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, ఇలా నిమ్మ పులుసు వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకు స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చినట్టయితే మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.